స్వతంత్రం వచ్చిన రోజు 32, 33 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి సగటు జీవిత కాలము ఈరోజు 72, 73 సంవత్సరాలకు పెరిగింది అని అంటే ఈరోజు ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో మన జీవన కాలం పెరిగింది. అయితే ఇది కూడా సరిపోదు. మనం సరాసరి 100 సంవత్సరాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రమాణాలతో ఈరోజు మనం జీవించాలి అని అంటే చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈరోజు ఆహారానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పౌష్టికాహారం అవసరం ఉన్నది. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి. ఈరోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారము, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచనతోని ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దీన్ని అమలు చేసే క్షేత్రస్థాయి సిబ్బందే ప్రభుత్వం యొక్క గుర్తింపు, గౌరవం. ఈరోజు ఇంత మంచి ప్రణాళికలు సీతక్క గారు, కొండా సురేఖ గారు, లేకపోతే నేను ఎవ్వరు ప్రణాళికలు రచించిన మా అధికారులు అందరూ కూడా అనితా రామచంద్రన్ గారి నుంచి అధికారులందరూ ప్రణాళికలు రచించిన చివరికి ఇది అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. ఈ ప్రభుత్వం గురుతర బాధ్యతను మీ మీద పెట్టింది. మీ మీదనే నమ్మకము, విశ్వాసం.